ఏపీలో టీడీపీ నేతల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంగన్వాడీ సూపర్వైజర్ను టీడీపీ నేత వేధిస్తున్నాడనే వార్త కూటమి నేతల వేధింపుల పర్వాన్ని పరాకాష్ఠకు చేరేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా బొడ్డుపాడులో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు దానమ్మను వేధింపులకు గురి చేస్తున్నారు. టీడీపీ నేత ఢిల్లీరావు సూపర్వైజర్ పదవికి రాజీనామా చేయాలని వేధిస్తున్నాడు. టీడీపీ నేత వేధింపులు తట్టుకోలేక దానమ్మ ఆత్మహత్యయత్నం చేసింది. అంగన్వాడీ టీచరు వదిలిస్తానంటే సూపర్వైజర్గా సంతకం పెట్టాలి, నువ్వు యాక్టివ్ సూపర్వైజర్గా మానేయాలి అని నా పైన అధికార పార్టీ అతను ఇక్కడ ఢిల్లీరావు గారు మాటికి కంప్లైంట్స్ ఇస్తున్నారు. అతనికి అడిగాను, సార్ ఇది ప్రభుత్వం తరపున వచ్చింది, నా సర్వీస్ తరపున వచ్చింది, మీరు మాటికి నాకు బెదిరించకండి, ఏంటి నాకు ప్రాబ్లం ఏంటి చెప్పండి, నాకు మీరు కంప్లైంట్ ఇస్తారు, నాకేమో యాక్టివ్ సూపర్వైజర్ మానుకోమని చెప్పారట, ఏంటి అనేసి పెద్దల తరపున కలిస్తే అతను ఏమన్నారంటే, నీవు యాక్టివ్ సూపర్వైజర్గా మానేస్తేనే నీకు అంగన్వాడీ కార్యకర్తగా వస్తాము, లేదంటే అంగన్వాడీ కార్యకర్తకు కూడా నీకు ఒత్తిళ్ళు వస్తాయి, అది కూడా ఉంటుందో లేదో నీకు గ్యారంటీ లేదు అనేసి నన్ను మాటకును సంతకం పెట్టు అని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సునీల్, అంగన్వాడీ సూపర్వైజర్ పైన టీడీపీ నేతలు వేధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాబ్ మానేయాలన్న ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఆమె పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తిక్, ఏదైతే అంగన్వాడీ సూపర్వైజర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన పలాస మండలం బొడ్డపాడులో చోటు చేసుకుంది. ఏదైతే టీడీపీ నేత వేధింపులకు గురి చేస్తున్నారో టిక్కర ఢిల్లీరావు అనే టీడీపీ నేత, పలాస మండల టీడీపీ కన్వీనర్ గా పనిచేస్తున్న ఢిల్లీరావు గత కొన్ని రోజులుగా దానమ్మపై వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ దానమ్మ గత ప్రభుత్వం పదోన్నతి కల్పించి సూపర్వైజర్ గా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో సూపర్వైజర్ పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీరావు ఒత్తిడి చేయడంతో పాటు కొంతమంది అధికారుల చేత మరికొంతమంది నాయకుల చేత కూడా వేధింపులకు గురి చేసే విధంగా ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో దుర్భాషలు ఆడుతున్నారని, దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని ఆమె గోరున విలపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వెంటనే సూపర్వైజర్ పదవికి రాజీనామా చేయాలని, లేదా మీకున్న అంగన్వాడీ టీచర్ పదవిని కూడా ఉండకుండా చేస్తామని కూడా బెదిరింపులకు పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఢిల్లీరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అనేక మంది అంగన్వాడీల్లో పనిచేసే వర్కర్లు, టీచర్లు కూడా టీడీపీ నేతల వేధింపులకు గురి చేస్తున్నారని, వెంటనే వారికి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సునీల్.